Hello buddies, this is Dream Rider 95 speaking. Welcome back to the vlog guys. ఇప్పుడు దాకైతే ఈ మెర్సిడీస్ని లోపల పెట్టి బయట పెట్టి దూలైతే తిరిపింది మాకు. అది వచ్చి మా అమ్మది అనమాట కారు. లెట్స్ గో గాయస్. మనమైతే రిత్విక్ భయ్య అది go guys. గాయస్ ఫ్లేమ్స్ అయితే వస్తున్నాయి, మీకు వినిపిస్తున్నాయో లేదో నాకు తెలీదు. ఈ సౌండ్కి అయితే మామూలు ఎక్కడున్నా కానీ వచ్చేస్తారు. ఫుల్ లగేజ్తో అయితే ఉన్నా, బట్ తప్పదన్నమాట. మామూలు పక్కనే ఉన్నారు. శామ్ అన్న కూడా లేడనమాట. అన్న కూడా బెంగళూరు అయితే వెళ్ళాడు. సో మనమైతే చిన్నగా అలా ఒక 100 కిలోమీటర్స్ రైడ్ వేసుకొని మార్నింగ్కి ఒక 12 వరకు రెస్ట్ తీసుకొని బ్యాక్ టు వర్క్ అనమాట మళ్ళీ. సో అప్పుడు వరకు చిల్ అవుదాం వీకెండ్ని. గాయస్ రిత్విక్ బాయ్ని అయితే పోలీస్ వాళ్ళు అయితే పట్టుకున్నారు గాయస్. చలో వి సీ వాట్ హ్యాపెన్. చలో గాయస్ బాయ్ని అయితే ఇప్పుడే వదిలేశారనమాట. చాలా మంచి పోలీస్ వాళ్ళు గాయస్. నేనైతే షాక్ అయ్యాను. నేను అప్పటికి హారన్ అయితే కొట్టాను రిత్విక్ బాయ్కి. బాయ్ అయితే ఫుల్ జోష్ మీద వెళ్ళాడు అనమాట. నేను అక్కడే రేడియం చూసి ఆపేసాను అనమాట. గాయస్ ఓకే గాయస్, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట, మనకి తప్పదు. బట్ మనమైతే ఇల్లీగల్గా అయితే అంటే ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పబ్లిక్ డిస్టర్బెన్స్ అయితే మనమైతే ఏం చేయట్లేదు. మనం ఓన్లీ నైట్ రైడ్స్ అయితే వెళ్తున్నాం. డే టైం అయితే న్యూసెన్స్ అవుతుంది, నైట్ టైం అంత న్యూసెన్స్ ఏం కాదు. చలో అన్నమాట. ఐ థింక్ బాయ్ వైజర్ వేసుకున్న వల్ల బాయ్కి అయితే అర్థం కాలే పోలీస్ వాళ్ళు ఉన్నట్టు. Shit guys. Hello guys, we are started now. Guys ముందుగానే మ్యాప్ అనమాట ఇది. ఎక్కడెక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారో చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్దాం. లేదనుకోండి నాది ఏపీ బండి, బాయ్ దానికి వచ్చి ఎగ్జాస్ట్లు ఉన్నాయి, సో పక్కా ఆపుతారు.
నాదైతే ఏపీ బండి కాబట్టి ఆపుతారు. బాగా దానికి ఎగ్జాస్ట్లు ఉన్నాయి. సో వినిటు మనమైతే జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. నిజంగా గాయస్ కొంతమంది పోలీస్ వాళ్ళు ఎలా ఉంటారంటే, మన స్టేట్ కాదు కదా, బండి ఆపేద్దాం, తొక్క ఎత్తుకుపోయి పిఎస్లో పెడదాం, వాడే ఇస్తాడు డబ్బులు అని చెప్పి చూస్తారు. కానీ చెప్తున్నాను కదా, సార్ వాళ్ళు అయితే చాలా బాగా అయితే మాట్లాడారు. కానీ కానిస్టేబుల్సే బండి పిఎస్లో పెట్టు అని చెప్పి అన్నారు. బాయ్ గ్యాప్లో వచ్చేసాడు అనమాట. లెట్స్ గో గాయ్స్. మన భయం ఏంటంటే పోలీస్ వాళ్ళు ఒకరున్నట్టు ఒకరు ఉండరు. సో దట్స్ ద మ్యాటర్ అనమాట. మన డెస్టినేషన్ వచ్చి అరౌండ్ గాయస్ అలా హజార్ లైట్ ఆన్ చేసుకొని లైన్గా వెళ్తుంటే ఎలా ఉంటుందంటే భలే ఉంటుంది. చాలా రోజుల తర్వాత నేను రిత్విక్ బాయ్ అయితే రైడ్ అయితే వెళ్తున్నాను గాయస్. చాలా రోజులైంది. అరౌండ్ నేను వచ్చే హైదరాబాద్కి 3 వీక్స్ అవుతుంది. 3 వీక్స్లో నేను ఇదే నా ఫస్ట్ రైడ్. ఈసారి ఎవరు రాలే రైడ్కి. అందరూ అయితే ఇంటికైతే వెళ్ళారు రెస్ట్ తీసుకోవడానికి. అరౌండ్ టైం 2:30 అవుతుంది గాయస్. మనమైతే మార్నింగ్ సన్ రైజ్ పాయింట్ దగ్గర విజిట్ అయ్యి సన్ రైజ్ చూసుకొని బయలుదేరదాం. సో అదన్నమాట ప్లాన్ అయితే. చలో అన్నమాట గాయస్. డబల్ ఎగ్జాస్ట్ పెట్టుకొని అలా క్రూజ్ చేస్తుంటే బండి వీటు వేరే లెవెల్ ఉంటుంది. కానీ తలనొప్పి ఏంటంటే అక్కడక్కడ మా అమ్మ వాళ్ళు అయితే ఉన్నారు. మామ పోలీస్ మామ ఆల్వేజ్ వెల్. ఏంది రిత్విక్ బాయ్ అయితే ఫుల్ క్రూజ్ అయితే చేస్తున్నాడు గాయస్. మనమైతే 2 వోట్స్ రైట్ అయితే తిరగాలి ఇప్పుడు. ఓకే గ్రీన్ సిగ్నల్. ఎందుకో నాకు సౌండ్ అయితే తక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది ఇంటర్కామ్. బాయ్ అయితే క్రాస్ అయిపోయాడు. గైస్ రాంగ్ రూట్లో అయితే ఉన్నాయి వెహికల్స్.
అనుకున్నా రిత్విక్ బాయ్ అయితే కార్నరింగ్ చేస్తాడని. గాయ్స్ ఏమైనా రిత్విక్ బాయ్ తగ్గడు ఎక్కడ కూడా. तू क्या हुआ చూసారు కదా, ఇలాంటి చెప్రిగాళ్ళు అయితే ఉంటారనమాట రోడ్డు మీద. జస్ట్ మిస్, హార్ట్ చేతిలోకి వచ్చింది గాయస్. తప్పించకపోయింటే ఏంది పరిస్థితి? సో జాగ్రత్తగా అయితే ఉండాలి, ఇలాంటి వాళ్ళు అయితే ఉంటారు. చూసారు కదా, అంత సైడ్ వెళ్ళేవాడు ఒకసారిగా సడన్గా తిప్పాడు. చలో గాయస్, మనకైతే ఇంకా డెస్టినేషన్ అరౌండ్ 36 కిలోమీటర్స్ అయితే ఉన్నాయి. 36 కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా. సో లెట్స్ గో. ఈ లొకేషన్ అయితే నాకు చాలా బాగా ఇష్టము. అరౌండ్ ఇదైతే జస్ట్ 500 మీటర్స్ అయితే ఉంటుంది. అలా చెట్లు ఇలా ఉంటాయన్నమాట. వెనకాల అయితే ఈకో నన్ను చంపుతున్నాడు డిమ్మని డిప్పు కొట్టి. మనమైతే క్రాస్ అయితే అయిపోవాలి గాయస్. కొడుతూనే ఉన్నాడు డిమ్మని డిప్పు వెనకాల వచ్చి. రిత్విక్ బాయ్ బైక్ సౌండ్కి కారు వాడే పక్కకి వెళ్ళిపోయాడు గాయస్. ఓ గాయస్, లెట్స్ గో గాయస్. ముందైతే కరువు ఉంది. బాయ్ అయితే ఎగ్గరేసాడు బండి. చల్లో చల్లో చల్లో. వరంగల్ అంట, షమీర్పేట. మనం వెళ్ళాల్సింది ఇప్పుడు షమీర్పేటకి. ఓఆర్ఆర్ గాయస్ ఇదైతే. షట్, లారీ చూడండి ఎక్కడ ఆపున్నాడో. ఓకే గాయస్, మనం అయితే లొకేషన్కి వెళ్ళాక కలుసుకుందాం. గాయస్ టైం అయితే 5 అవుతుంది. ఫుల్ చలి పుడుతుంది గాయస్. మన రైడ్ అయితే ఇంకా కంటిన్యూలోనే ఉంది. అరౌండ్ టోటల్ రైడ్ వచ్చి 140 కిలోమీటర్స్ అయితే అవుతుంది.
నేనైతే టీ షర్ట్ వల్ల ఫుల్ వణుకుతున్నా, ఎందుకంటే టీ షర్ట్తోనే వచ్చేసా రైడ్కి. ఫ్యూయల్ కూడా లేదు, ఫ్యూయల్లో ఉంది, ఫ్యూయల్ కూడా కొట్టించుకోవాలి. ఆన్ రాంగ్ రూట్ అనమాట. గాయ్స్ ఇప్పుడే ఫ్యూయల్ అయితే ఫిల్ చేసుకున్నాం, స్టార్ట్ అయ్యాం గాయ్స్. మన లొకేషన్కి మనం వెళ్ళి ఒక చిన్న వీడియో అయితే షూట్ చేసి అక్కడ నుంచి మనం మళ్ళీ రిటర్న్ టు హైదరాబాద్ అనమాట. సో చలో. ముందుకి రైట్ 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 సైడ్ flames guys. चलो గాయ్స్ మనకైతే టైం అయితే అయిపోయిందన్నమాట. డెస్టినేషన్కి దగ్గరలో ఉన్నాం. ఒక చిన్న ఫోటోషూట్ కంప్లీట్ చేసుకొని బయలుదేరాం. రిత్విక్ బాయ్ అయితే ఫ్లేమ్స్ అయితే చూశారు కదా. గాయస్ ప్లీజ్ కామెంట్ గాయస్, మన బైక్కి కూడా అలా ఎగ్జాస్ట్ పెడదామంటే చెప్పండి. రిత్విక్ భయ్య అయితే రెడీగా ఉన్నాడు మోడిఫై చేయడానికి మన బండిని. లొకేషన్ అనమాట. గైస్ ఎంట్రీలోనే పికప్
సౌండ్ అయితే వచ్చింది. చలో గైస్ వీఆర్ డూయింగ్ ఆఫ్ రోడింగ్ అనమాట.